నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఏం మాట్లాడతాడో తెలియకుండా క్యాడరే చీకొడుతుంది. అయితే ఇప్పుడు క్యాడర్లోనే ముఖ్యంగా ఈ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని క్యాడర్లో లోతుగా విచారిస్తే ఇక మేము కూడా అసలు మాట్లాడము, ఇక మేము కూడా వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మొన్న ఇటీవల తుఫాను జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఇది ఎంతవరకు వాస్తవమని క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తుంది. ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ క్యాడరే చీకొడుతుంది. ఎప్పుడు ఏం చదువుతాడో ఏమో ఎవరికి అర్థం కాదు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్కి ఇలా చదువుతూ ఉంటాడని వాళ్ళ క్యాడరే చీకొట్టడం ఇది ఎంతవరకు వాస్తవం? అయితే మొన్న ఇటీవల తుఫాను జరిగింది కదా సార్, అది తుఫాన్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారా సార్? దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి అన్యమనస్కంగా ఉన్నాడు, అంటే హాఫ్ మైండ్ తోటి ఉన్నాడు, అంటే పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేషన్ లేదు. అతను ఓటమి ఎదురైన తర్వాత నుంచి అతను బుర్ర సరిగ్గా పనిచేయట్లా. అంతకుముందు కూడా పనిచేసేది కాదు, అప్పుడు సగమే పనిచేసేది, పూర్తిగా పనిచేయటం మానేసింది. దాంతో అతను ఎలా సర్వైవ్ అవ్వాలి? ఇప్పుడు అతనికి అంతసేపు మళ్ళీ అధికారంలో రావాలని ఒక మాట అన్నాడు, అది వాళ్ళందరూ కంటి తుడుపు చర్య, వాళ్ళు ఓదార్చడం కోసం, వాళ్ళందరినీ ధైర్యంగా నిలబెట్టడం కోసం అన్నమాట తప్ప అతనికి నమ్మకం లేదు మళ్ళీ మనం కోలుకుంటామని. మరి ఈ లోపల అతను ఏం చేయాలి? అతను అనేక లొసుగులతో ఉన్నాడు, అనేక కేసుల్లో ఉన్నాడు, చాలా పెద్ద దోపిడీ చేశాడు. అవన్నిటిని భద్రపరచుకోవాలి, దొంగిలించిన సొమ్ము భద్రపరచుకోవాలి, కేసుల నుంచి బయటపడాలి. ది సేమ్ ఓల్డ్ స్ట్రాటజీ. అతను 13 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ చిల్లర నుంచి బయట తిరుగుతున్నాడు కదా, అలాగే ఈ కేసులను కూడా న్యూట్రలైజ్ చేసుకుని అది ఇబ్బంది రాకుండా ఉండాలి. ఇలాంటి ప్రయత్నాల్లో అతను ఉన్నాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టుదలగా ఉంది. చూడటానికి పైకి మనకి పెద్ద సీరియస్గా కనిపించట్లేదు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది ఎప్పుడు లాక్ పడద్దో ఎలకల బోన్లో ఎలకొచ్చేదాకా ఆగి టక్మని వేస్తారు. ఈ పనిలో వాళ్ళు ఉన్నారు. దాంతో అతను కూడా అంతకన్నా పెద్ద నోటేరియస్ క్రిమినల్ కాబట్టి అతని జాగ్రత్తలు అతను ఉన్నాడు. ఈలోగా అతని పార్టీ వాళ్ళు మరి ఎవరికాళ్ళు సర్దుకుని పోకుండా అప్పుడప్పుడు ఇలా వచ్చి యాంటీ సోషల్ మీడియాకి సపోర్ట్గా జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శిస్తా యాంటీ సెంటిమెంటల్గా అతను వ్యవహరిస్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో. గూగుల్ విషయంలో అయినా, మెడికల్ కాలేజీ విషయం అయినా, తుఫాన్ అయినా, ఏదైనా ప్రజలకు మేలు జరిగే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ క్యాడర్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇతని టెన్షన్ మాత్రం ఎంతసేపు ఆధారాలు ధ్వంసం చేయాలి, ఎక్కడ ఏం దొరకకూడదు. మొన్న వచ్చాడు, అందరూ ఏమనుకున్నా దీని గురించి మాట్లాడతాం కాదు, అక్కడ ఉన్న కాగితాలు గీతాలు ఏమన్నా సీడీలు గీడీలు ఉంటే పట్టుపోతానికి వచ్చాడు. సిఐడి స్పీడ్గా ఉంది, మంచి స్కాము, వాళ్ళు ఏమో స్పీడ్ అవుతారేమో, తనిఖీలకు వస్తారేమో, సోదాలు చేస్తారేమో అని ఏం మిగలకుండా పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఈ విమర్శలు తప్ప ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తారు, వాళ్ళు ఏదో తయారు చేస్తారు, దాన్ని చదివేసి పోతాడు. వాళ్ళ క్యాడర్లో అందరూ చెడ్డోళ్ళు ఉంటారు కదా, కొంతమంది అలాగా. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంటేనే ఒక రకంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటారు, కానీ అందులో కూడా బ్యాడ్లో గుడ్ అన్నట్టు కొంతమంది ఉంటారు. ఏంట్రా బాబు మనవాడు ఎలా చేస్తున్నాడు అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం కినుకు వేస్తారు, బాధ కలుగుతుంది, ఇంక వీడు ఇంతేరా బాబు అన్నట్టుగా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మాట అన్నాడు, ఇంక ఎప్పటికీ కూడా మన ప్రతిపక్షంలో ఉండమని చెప్పండి. వస్తామన్న మాట జగన్ అనలేదు, కానీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉండరని చెప్పాడు ఆయన. దాని అర్థం ఏంటంటే ఆడు వినయ్ అయిపోయింది బాబు, మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా, మీరు ఊరికే అతను అనుకున్న అనవసరం పదే అతని పేరు కూడా తలవకుండా అన్నట్టుగా చెప్పాడు ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అతను ఎవడేమీ చేయలేడు, అతనే నెత్తిమే చేయట్టుకుని పోతాడో, భస్మాసురుళ్ళాడు అతను ఎవరో ట్రై చేయక్కలేదు, అతను ఎవరో ఇబ్బంది పెట్టాలనుకోలేదు, అతనే ఎవరో ఏ ఇష్యూ లేకపోతే పడుకున్న గుర్రాలను లేపు తన్నించుకున్నట్టు అతనే తన్నించుకుంటాడు దాన్ని పోతాను. కాబట్టి అతని విషయంలో ఎక్కువ టెన్షన్ పడకుండా మీరు మీ పని మీరు చేసుకోండి, అందంగానే ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండండి అని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ నాయకులు అందరినీ హెచ్చరిస్తున్నాడు ఆయన. ఇది ఆయన వ్యవహారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఆయనకు ముద్ర పడిపోయింది, శవాలు ఉంటేనే అతను వస్తాడని. అతని కోసమే కాశీబొగ్గులో తొక్కిసలాట జరిగింది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా. ఇక మళ్ళీ రేపేలోండి మళ్ళీ రావాలి, అతను వచ్చి ఆ తొక్కిసలాట గురించి మాట్లాడాలి, మళ్ళీ చంద్రబాబు గారి గురించి మాట్లాడాలి. కాశీబొగ్గులో అక్కడ అధికారులు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఆయన తప్పు చేశాడు, అక్కడ బాధ్యుడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన స్పందించాలి. ఆయన శిక్షించే స్థానంలో ఉన్నాడు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించే స్థానంలో ఉన్నాడు. ఆయన ఏం తప్పు చేయలేదు. ఆ మాటకొస్తే నేను ఊరేసేయాలి ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన వాటికి ఏంటండి. అది
తలా తోక లేకుండా సుతా మొదలో తెలియకుండా మాట్లాడతాడు అతను. ఇప్పుడు కాసేపు ఉన్న తర్వాత మాట్లాడతారు చూడండి దాని మీద. ఏంటండి ఇప్పుడే జరిగింది అది అక్కడ జస్ట్ మన అలా కూర్చునే ముందు ఆ న్యూస్ వచ్చింది బయటికి. ఇలాగా అతను అబాస్ బాల్ అవుతూ ఉన్నాడు. సమస్య మూలాన్ని గుర్తించి నిశ్చితంగా విమర్శించవచ్చు, కఠినంగా విమర్శించవచ్చు, కానీ సమస్య మూలాన్ని దానికి కారకులు ఎవరో తెలుసుకుని మాట్లాడితే అప్పుడైనా దానికి ఒక విలువ ఉంటుంది. నువ్వు ఇలాగ ఏది పడితే అది మాట్లాడితే, నిజంగా సమస్య మీద మాట్లాడితే కూడా పోరా అంటారు, వినరు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ బస్సు యాక్సిడెంట్ గురించి వాళ్ళు స్టూడెంట్ మాట్లాడారు, లేదంటే ఇంకో ఇష్యూలో ఈ తుఫాను గురించి చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా రేపొద్దు ఇవన్నీ కూడా ఫేక్ అని తెలియని గూగుల్ దాని గురించి అలా మాట్లాడారు. జగన్ వచ్చి గూగుల్ మంచిదే అన్నాడు. ఇలాంటివి విన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు విలువ పోద్దు. ఇన్నాళ్ళు జగన్కే విలువ లేదు, ఆ క్యాడర్కి ఎంతో కొంత విలువ ఉంది. నిజంగా సుక్షితులైన కరెక్ట్ డబ్బులు తీసుకున్నా కానీ బాగా చేస్తారు పని. వాళ్ళు నమ్మిన నాయకుడి కోసం వాళ్ళు ఎంత అడ్డగోలు అబద్ధాలైనా మాట్లాడతారు. ఇది తప్పురా మాట్లాడకూడదని తెలిసినా మాట్లాడతారు. నిజంగా వాళ్ళు మెచ్చుకోవాలి. అటువంటి మనుషులు పెట్టుకుని అతని కోసం ప్రాణం ఇచ్చి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు పెట్టుకుని నువ్వు అద్భుతాలు సృష్టించవచ్చు, కానీ నువ్వేం చేస్తున్నావు, విధ్వంసం సృష్టిస్తున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. దానివల్ల టోటల్గా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నువ్వు పోతున్నావు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు పోతారు. ప్రస్తుతం రాజ్యాధికారము అని పోయి రేపొద్దు నువ్వు సంపాదించిన సంపద కూడా పోద్ది. ఎందుకంటే ఆల్రెడీ జప్తు కోసం ఆదేశాలు ఇస్తున్నారు. నువ్వు దొప్పింది కూడా మొత్తం లాగేస్తారు. నువ్వు దక్షిణాఫ్రికా దాచింది కూడా పట్టుకొచ్చేస్తారు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత నీ దగ్గర మళ్ళీ 2004 ముందు ఏముందో అదే ఉంచి మీద తీసుకుంటారు. అందులో అనుమానమే లేదండి. ఎందుకంటే నీ బలము ధైర్యము అన్నీ కూడా నువ్వు దొబ్బేసిన డబ్బులే. దాన్ని లాగేస్తే నువ్వు బలహీనం అయిపోతావు. నీ కూరలు పీకేసినట్టే, నువ్వు ఆ కోటేయలేవు ఇంకెవరినని. ఆ పని వాళ్ళు చేస్తారు గ్యారంటీగా. ఏంటండి ఇప్పటికే కేడర్ మేము మాట్లాడమని వస్తున్నారు సార్. ఇప్పుడు ఇంకా ఇంత జరుగుతుంది. మీకు ఏమవుద్దంటే ఎన్నాళ్ళని మనసు చంపుకుని ఆత్మను చంపుకుని మాట్లాడతాడు. అవునా, ఏదన్నా సమస్య మీద నీకు నిజంగా అన్యాయం జరిగితే నువ్వు తిరగబడినప్పుడు నీ కళ్ళలో మండుతున్న అగ్నికి ఎవరన్నా ప్రేరేపించినోడు మైకుల ముందుకు వచ్చి మాట్లాడిన దానికి తేడా ఉండదు. ఆ నిజాయితీ కళలో కనపడుతుంది కదా. నిజంగా ఆక్రోశం ఆందోళనతో పోరాడే తత్వం, అన్యాయం జరిగినోడు మాట్లాడినట్టు అన్యాయం జరిగిన వాళ్ళు తరపున మాట్లాడిన వాళ్ళు వాళ్ళ నిజాయితీ నీలో లోపించింది. మీ క్యాడర్లో కూడా లోపించింది. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళు మనసు చెప్తుంది, ముఖం ప్రతిఫలిస్తూ ఉంటుంది. ముఖంలో ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని వాళ్ళ ముఖంలో తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే అడ్డగోలుగా వాదన చేస్తున్నప్పుడు దొరికెడిపోతారు. ప్రజలకు విశ్వాసం ఎందుకు ఉంటుంది మీ మీద? ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్ అన్న. తుఫాను మ్యాన్ మేడ్ మిస్టేక్ ఎలాగొద్ది? అక్షరం ముక్క రాపోవటం అన్నది ఇదే బ్యాడ్. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మినిమం క్వాలిఫికేషన్ ఉంటేనే కదా మాట్లాడతారు, జ్ఞానం అన్నా ఉండాలి. ఏమీ లేవు నీకు. మ్యాన్ మేడ్ మిస్టేక్ ఎలాగొద్దని చంద్రబాబు గారు తెచ్చిన ముప్పు అని ఎలాగంటావు? ఇది ఆయన ఏమైనా తుఫాను చెయ్యట్టు తీసుకొచ్చాడా మహావంశీ అన్నట్టుగానే? మీ వాళ్ళేమో సముద్రాన్ని ఆపేస్తాడు మా వాడు అంటున్నారు. ఏంటిది? ఇవి విపరీత పోకళ్ళు అర్థం అవ్వట్లేదు ఎవరికన్నా. పిచ్చి వచ్చేస్తుంది అందరికన్నా. మీకు పిచ్చి పెట్టింది, ఆ పిచ్చిని అందరికీ కూడా అంటిస్తున్నారు మీరు. మామూలుగా పిచ్చి అంటువ్యాధి కాదు, కానీ ఆ పిచ్చి నీళ్ళు అంటిస్తున్నారు అందరికన్నా. పైగా అతను మందులు తెచ్చుకుంటూ మర్చిపోటంట లండన్ నుంచి. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు కాబట్టి తెచ్చిపెట్టమని అడుగుతున్నారు కదా సార్. ఇలా తయారయ్యాడు అతను. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత సైలెంట్గా ఉంటే అతనికి అంత మేలు జరుగుద్ది, వాళ్ళ పార్టీ కూడా నిజంగానే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అతను వచ్చేదోటి మాట్లాడతాడు, అవకతవకలు అవుతాయి. ఏం మాట్లాడినా తప్పు కదా, నువ్వు అన్ని తప్పులు చేస్తావు. వేరే వాడు తప్పులు చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు, అన్ని తప్పులు నువ్వు చేస్తావు. కాబట్టి నువ్వు ఏ తప్పు చేసినా కానీ అతడు ఏదైనా తప్పు చేస్తే మాట్లాడితే అది నువ్వు చేసావు కదా అంటారు. అటువంటిప్పుడు ఏం చేయాలి? నువ్వు ముసుగుచ్చుంటే కొన్నాళ్ళ పాటు ఏమైపోయిరా కనపడలేదని నీ గురించి ఆలోచించుకుంటారు జనం. ఇప్పుడు ఎవడన్నా మనకు రోజు కనపడి కనపడలేదు అనుకో, ఏమన్నాడు ఏమైపోయి కనపడతలేదని అంటాం కదా అనవా? అలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు అనుకో నువ్వు, అప్పుడు నీ మీద ఆసక్తి పెరుగుద్ది. అప్పుడు నువ్వు వచ్చి ఏమైనా మాట్లాడితే వింటారు. ఇప్పుడు నువ్వేమన్నా కానీ నువ్వు మాట్లాడుతున్నా అయిపోయిందా చెవిలోంచి దూది ఎత్తున్నారు ఈతలకి, అప్పుడు దాకా దూది ఎట్టేసుకుంటున్నారు చెవుల్లో. ఇది పరిస్థితి సార్. ఇప్పటికే మళ్ళీ ఇంకా లిక్కర్స్కి కొత్తది ఒకటి కొలుక్కొచ్చింది సార్. వాళ్ళు ఆస్తులు మొత్తం జప్తు చేయాలని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మీకు చిన్న సిట్టు పెద్ద సిట్టు కూడా మడతెట్టద్దండి. చిన్న సిట్టులో జోగి రమేష్ రంకిలే అతను కుక్క నోట్లో కర్రెట్టినట్టు అయిపోయింది. అతనికి తెగ పేలేస్తున్నాడు. అతను లోపల తీసుకెళ్ళేదాకా అలాగే అరుస్తాడు. అతను జైల్లోకి వెళ్ళిందో జైలు గోడలను గుద్దుకుని మాట్లాడుకుంటున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా. ఇప్పుడు వాళ్ళ నిందితులు ఇప్పుడు ఆ పెద్ద సిట్ వేసి పెద్ద స్కామ్లో వాళ్ళందరూ
వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయమన్నారు కదా, జప్తు చేసి ఊరుకోకూడదు, ఖజానా జమేసేయాలి. ఖజానా జమేసి ప్రభుత్వం ప్రజలకి సంక్షేమానికి అభివృద్ధికి వాడుకోవాలి. వాళ్ళు నిజంగా ఆ డబ్బులు కష్టపడి సంపాదించారండి, రాళ్ళు కొట్టి మట్టి మోసి కష్టపడి కండలు కరిగించి కష్టపడి సంపాదించారని నిరూపించుకుంటే అప్పుడు ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఇవ్వచ్చు, తప్పే ఉంది. అప్పుడు దాకా అది వేస్ట్ కల పడి ఉండకుండా, బూజు పట్టకుండా, దుమ్ము పట్టకుండా ప్రభుత్వం వాడుకోవాలి. థ్యాంక్ యూ సార్.